हाउस, a complete family showroom, opposite Bank of Baroda, स्टेशन रोड, जिला विकाराबाद, तांडूर। हमारे यहाँ हम अक़साम के शूज, चप्पल, सैंडल, स्कूल शूज वाजिबी दाम पर दस्तयाब हैं। मजीद तफसीलात के लिए इन नंबरात 9032506444 या 9160181478 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। जिला नागर कर्नूल में डॉक्टरों की लापरवाही के नतीजे में फिर एक और हामिला खातून की मौत। लवायकीन ने हॉस्पिटल के सामने किया एहतजाज। नागर कर्नूल के एक निजी हॉस्पिटल में गुज़िश्ता 2 माह कबल एक हामिला खातून डिलीवरी के लिए आकर इंतकाल कर गई। इस वाक़े को अभी भुला ही नहीं पाए थे कि एक और हामिला खातून के मौत का वाक़या सामने आया है। तफसीलात के मुताबिक दर्द-ज़ी की तकलीफ के बायस 24 साला काव्या को नागर कर्नूल प्रियंका हॉस्पिटल में दाखिल करवाया, जहां काव्या का ऑपरेशन किया गया। 5 घंटे बाद अचानक काव्या को एम्बुलेंस के जरिए हैदराबाद रवाना किया गया। इसी दौरान काव्या की मौत वाक़ई हुई। अफराद खानदान ने काव्या की मौत की वजह डॉक्टरों की लापरवाही बताकर हॉस्पिटल के रूबरू एहतजाज दर्ज किया और मुतालबा किया कि मौत के सबब बनने वाले डॉक्टरों के खिलाफ सख्त कार्रवाई की जाए। సంఖ్యలా మరణ సంభవించింది. సంఖ్యలేని కాన్పు కొరకు ఆ తల్లి హాస్పిటల్ తీసుకొస్తే పిల్లలు కంటికి రెప్పలే కాపాడుకుంటా ఆ తల్లి హాస్పిటల్ తీసుకొస్తే ఆ కూతురు గుడ్డలు పెట్టుకురు. గతంలో ఈ హాస్పిటల్ ఒక లైసెన్స్ రద్దయింది. మళ్ళా రద్దయిన దానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ప్రభుత్వ స్కీమ్
దాదాపు 100 మంది ప్రైవేట్ హాస్పిటల్ మీరు అధికారులు ఎందుకు డాక్టర్ గారి యొక్క ఒపీనియన్ కావాలి, మాకు ఏం జరిగిందో తెలుసుకోవాలి. తర్వాత ఈ మత్తు డాక్టర్ కూడా ఎవరైతే సర్జరీ చేయడానికి వచ్చిన మత్తు డాక్టర్ ఆయన యొక్క ఒపీనియన్ కావాలి. దాని తర్వాత మేము ఏం చేస్తామంటే మనకు జనరల్ హాస్పిటల్లో సీనియర్ గైనకాలజిస్ట్ ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఎక్కడ నెగ్లిజెన్స్ అయింది, చనిపోవడానికి గల కారణం ఏంది అని తెలుసుకొని ఈ విషయాన్ని మొత్తాన్ని గారి కలెక్టర్ గారికి, ఎందుకంటే కలెక్టర్ గారు చైర్మన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ దేనికైనా కూడా చైర్మన్ కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ గారికి నివేదిక సమర్పించిన తర్వాత కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఏం చర్యలు ఉంటాయనేది మేము కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ చేద్దాము అన్నట్టు మేము వచ్చాము. విషయం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. కన్సర్న్ మా డిఎంఎన్హెచ్ఓ గారు కూడా రావాలి, కానీ ఆమె ఈరోజు ట్రైనింగ్లో ఉంటే మేడం కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము. తర్వాత కలెక్టర్ గారు చెప్దాం అన్నట్టు వెళ్ళాము. కలెక్టర్ గారు బిజీ ఉండే విషయం అయితే ఈ ఎంక్వైరీ చేసేది ఇలా ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ కావాల్సిన సమాచారం మాకు పూర్తి స్థాయిలో లేదు. ఎందుకంటే కేసీట్ లేకుండా మా దగ్గర వాళ్ళ దగ్గర ప్లస్ సర్జరీ చేసినటువంటి గైనకాలజీ డాక్టరు లేడు, మత్తు డాక్టర్ లేరు. సో వాళ్ళ యొక్క వివరణ తీసుకున్నాక మేము ఎక్కడ నెగ్లిజెన్స్ అనేది తెలుసుకొని ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడానికి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. దాని తర్వాత కలెక్టర్ గతంలో కూడా జరిగినప్పుడు కూడా మేము ఇదే సమాచారం కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం సీజ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ సీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు 1.5 month అయిపోయినాక వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ అన్నట్టు వాళ్ళు అప్లికేషన్ ఇచ్చుకున్నాక మళ్ళీ కమిటీ తీర్మానం అనమాట. కమిటీలో వాళ్ళ నుండి ఒక సోకాజ్ ఇచ్చి వాళ్ళ నుండి ఒక అఫిడవిట్ తీసుకొని మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇలాంటి విషయాలు మొత్తం కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి కమిటీ ఎలా నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం యాక్షన్ అయితే తప్పకుండా ఉంటుంది. నెగ్లిజెన్సీ ఉన్నట్లయితే సార్ నిన్న జరిగింది కదా, ఇప్పటి వరకు వాళ్ళు మీకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదా? డాక్టర్ మత్తు డాక్టర్ కానీ ఆపరేషన్ చేసిన డాక్టర్ కానీ ఉదయమే వచ్చాము, వచ్చినప్పుడు ఇక్కడ లేదు. మీకు ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళతోని డాక్టర్లతో లేదు. మీకు డాక్టర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే కంపల్సరీ కావాలి. ఇప్పటి వరకు ఇవ్వట్లేదా? మీకు ఇవ్వట్లేదా సార్? ఎత్తైన కేసులో ఎంక్వైరీ చేసి పనిష్మెంట్ కింద సీల్ చేసిన తర్వాత మళ్ళీ 2 నెలలకే ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్? నిన్న జరిగిన విషయం నిన్న జరిగింది. అవును సార్, నిన్న విషయం జరిగింది కదా సార్. నిన్న విషయం జరిగింది. ఇప్పటి వరకు కూడా మీకు అందుబాటులోకి రాలేదా సార్? సార్ కాదు, నిన్న ఆమె ఇది చనిపోయింది, వాళ్ళే వాళ్ళ ఏరియా ఇద్దరు నర్సులను పంపించిండు. మళ్ళా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఆమె మీరు వస్తే అవైలబుల్ ఉండదు. అంటే మీరు ఒక పేషెంట్ చనిపోయిన తర్వాత చనిపోయిన కారణం ఏందో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేస్తే రిసీవ్ చేయాలి, లేదా యశోద హాస్పిటల్కి పంపించినాక అక్కడ నుంచి ఫోన్ చేస్తే మీరు రిసీవ్ చేసుకోవద్దు, స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఆమె మీరు వస్తే ఆమె అవైలబుల్ ఉండదు. అంటే కావాల్సి వచ్చి ఇట్లాంటి వ్యవస్థ చేస్తుంది అనేది మనకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి అంటే ఆమె ఇయ్యాల రాదు, రేపు రాదు, ఇంకో 10 రోజులకు రాదు. మీరు ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు? అంతలోపటి ఇంకొంతమంది చచ్చిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? కావాల్సి వచ్చి దోపిడీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని వెంటనే అప్లికేషన్ ఇస్తున్నామా? సీజ్ చేయండి వెంబడి. సీజ్ కాదు, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి.
రద్దు చేసేదాకా ఈ రోజు ఇక్కడ నుంచి కదలలేదని ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రియాంక హాస్పిటల్ లైసెన్స్ వెంటనే ఒకటే డిమాండ్, ప్రియాంక హాస్పిటల్ నమోదు చేయాలి డాక్టర్ ప్రియాంక మిత్రులారా, నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రియాంక హాస్పిటల్ అనేటువంటిది రోజువారీగా శవాలకు నిలయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏదో పేద ప్రజలు మంచిగా చూస్తారనే ఒక ఉద్దేశంతోన ఇక్కడ హాస్పిటల్కి వస్తే రోజువారీగా అనేక మందిని గర్భిణీ స్త్రీలను చంపే యొక్క పని అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంక చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గతంలో 5 సార్లు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళకి లాలూచి వీళ్ళ యొక్క హాస్పిటల్ను రిటర్న్లో తెరిపించేటువంటి పరిస్థితి ఉంది. ఈ హాస్పిటల్ అంటేనే ఒక రౌడీలకు రాజ్యంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏ పేదవాడు లేకపోతే ఏ సామాన్యుడు వచ్చి ఇటువంటి ఘటన ఎందుకు జరుగుతుంది అనేటువంటిది అడుగుతూ ఉంటే ఇక్కడ కావాలని చెప్పేసి కొంతమంది రౌడీ మూకల్ని ఈ యొక్క డాక్టర్ ప్రియాంక అతని భర్త అయినటువంటి సునీల్ ఇద్దరు కూడా పెట్టుకొని ఆ రౌడీ మూకలతోన సామాన్య ప్రజానికం పైన కూడా దాడి చేసేటువంటి పరిస్థితి ఈ హాస్పిటల్లో ఉంది. రెండో అంశంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో మనుషుల యొక్క ఆరోగ్యం కానీ వచ్చినటువంటి పేషెంట్ల యొక్క ఆరోగ్యాన్ని ముందుగా అడగదు. నీతోన ఎన్ని డబ్బులు ఉన్నాయి, మేము పెట్టేటువంటి డబ్బులు మాకు కావాల్సిన డబ్బులు మీరు ఇచ్చేటువంటి శక్తి మీకు ఉందా లేదా అనేటువంటిది కూడా ఈమె చూసేటువంటి పరిస్థితి ఉంది. రెండో అంశం, డబ్బులు కూడా లేకపోతే వాళ్ళ యొక్క ఫేస్ చూసే ఆమె అనుమాతం కూడా ఆపరేషన్ చేయకుండా బయటికి గంటేపించేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రౌడీ మూకలకు రాజ్యం అవుతా ఉంది. అతని యొక్క భర్త సునీల్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా నిరంతరం మద్యం సేవిస్తూ ఎవడైనా ఇట్లా క్వశ్చన్ చేస్తే వాళ్ళ పైన డైరెక్ట్ దాడి చేసేటువంటి పనే అక్కడ ప్రియాంక యొక్క భర్త పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఈ పట్టణంలో గుర్తు చేస్తూ ఉన్నాం. గత 2 నెలల కిందనే సామాన్య దళిత బిడ్డ గర్భిణి ఇక్కడికి డెలివరీ కోసానికి వస్తే నర్సుతోనే ట్రీట్మెంట్ చేయించి ఆమెను అనుమాతం పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ హాస్పిటల్లో ఉంది. 2 నెలల పాటు ఈ హాస్పిటల్ కేవలం క్లోజ్ చేస్తే ఎక్కడెక్కడో ఇందులో రాజకీయ జోక్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ హాస్పిటల్లో. మేము ఏమైనా జరగవచ్చు, మేము చంపినా సరే మందిని కొట్టినా సరే మాకు రాష్ట్ర నాయకులు గుర్తున్నారు, లేకపోతే మాకు కొన్ని దళిత సంఘాలు మాకు అండగా ఉన్నాయనేటువంటిది ఒక దురుద్దేశంతోన బలుపు చేష్టాలతోన ఇక్కడ ఈ యొక్క ప్రియాంక వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసానికి అని చెప్పేసి గతంలో 2 నెలల కింద ఈ యొక్క హాస్పిటల్లో ఒక గర్భిణీ స్త్రీ సరిపోతే ఈ యొక్క హాస్పిటల్ క్లోజ్ చేశామని చెప్పేసి తాత్కాలికంగా పెట్టారు. బయటి వైపు మొత్తం లాక్ చేసి మళ్ళీ లోపల వైపు కూడా యథావిధిగా సిజరీన్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఈ హాస్పిటల్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే గతంలో ఈ యొక్క హాస్పిటల్లో ఒక గర్భిణీ స్త్రీ చనిపోతే ఈ హాస్పిటల్ పైన మీరు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? ఎందుకు ఇంత తొందర
మళ్ళీ రీఓపెన్ చేయించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకు లాలుచి పడి ఈ హాస్పిటల్ పైన కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటిది కూడా మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసానికనే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే కావ్య మృతి అనేటువంటిది ఈ యావత్ సమాజం కూడా తలదించుకోవాల్సినటువంటిది. ఆయనకున్నటువంటి ఒకే ఒక బిడ్డ, ఎక్కడో సాఫ్ట్వేర్, వీళ్ళు పడేటువంటి కకృతి డబ్బులకే కాదు, హైరిస్క్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి దొంగ డాక్టరు, బల్బు డాక్టరు, రౌడీ డాక్టర్ చెప్పారంట హైరిస్క్ అని. వాళ్ళతో డబ్బులు లేనటువంటి వాళ్ళు గారు, ఏదైతే హైరిస్క్ అని పేరు చెప్పి ఎక్కువ డబ్బులు గుంజాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే హైరిస్క్ అని చెప్పారు, కానీ వాంటెడ్గా చంపి ఆమెను అంబులెన్స్ వేసి అక్కడికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసానికి అని చెప్పేసి ఈమె పైన ఈ హాస్పిటల్ లైసెన్స్ రద్దుతో పాటు ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అతని భర్తను కూడా వెంటనే అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసుల కింద భర్తను భార్యను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రియాంక హాస్పిటల్ చేసే దోపిడీలు, అక్రమ వస్తువులు ఇంతింత కాదు. మొదలు రోగి వస్తాడు, చాలా మంచిగా ఉంది హాస్పిటల్ అని బయట చెప్తారు, లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు, భయపెట్టిస్తారు, దాన్ని క్రిటికల్ పొజిషన్కు తీసుకొని వస్తారు. వాళ్ళు క్రిటికల్ పొజిషన్ తీసుకొని వచ్చి భయాందోళనకు గురైన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తారు. ఆ క్రమంలోనే చాలామంది పేషెంట్లు చనిపోవడం జరుగుతుంది. ప్రాథమిక వైద్యం అనేది సకాలంలో దొరికితే తొందరగా క్యూర్ అయ్యి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. వీళ్ళకి తొందరగా క్యూర్ కావడం ఇష్టం లేదు. ఆ కేసు క్రిటికల్ కావాలి, క్రిటికల్ అయితే పైసలు వస్తాయి, పైసలు వస్తే దోపిడీ చేయాలి. ఇదే క్రమంలోనే చాలామందిని వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలతో చెలగాటమాడిన కారణంగానే 2 నెలల కింద తారూరుకు చెందిన ఆమె పద్మ చనిపోయింది. అది కూడా వీళ్ళు తప్పు చేసిండ్రని తెలిసింది. ఆ రోజు వచ్చి సీజ్ చేసిండ్రు. సీజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పైరవీలు చేసుకున్నారు. పైరవీలు చేసుకుని మళ్ళీ ఓపెన్ చేసి నిన్న మొన్ననే ఓపెన్ చేసిండ్రు. ఓపెన్ చేసినాక నిజంగా అయితే అది ఓపెన్ కాదు, సీజ్ కాదు, వెనక నుంచి వైద్యం చేస్తూనే ఉంటుంది ఎప్పట్లాగా. చేసి మళ్ళీ ఈమెది కూడా క్రిటికల్ పొజిషన్ తీసుకొని వచ్చిండ్రు. కావాల్సి వచ్చి నిర్లక్ష్యం చేసిండ్రు, ఆ భయాందోళన గురి చేసిండ్రు. అనవసరమైనటువంటి ఏవేవో రాసుకొని వాళ్ళతో సంతకాలు తీసుకున్నారు. రిస్క్ ఉందని చెప్పి అనవసరమైనటువంటి తర్వాత రాసుకొని సంతకాలు పెడతారు. ఎవరైనా రోగి ఎప్పుడైనా వాళ్ళ పేషెంట్ వచ్చిందంటే జాయిన్ చేసుకునేటప్పుడు అనేక సంతకాలు పెడతారు, ఎవరేం చదవరు. అప్పుడు ఆ ఆందోళన ఉంటుంది. నీవు ఆపరేషన్ ఏదైతే సిజేరియన్ ఆపరేషన్ చాలా ఆలస్యంగా చేసి సిజేరియన్ చేసి ఇక చనిపోయింది. చనిపోయినాక వీళ్ళే ఒక అంబులెన్స్ మాట్లాడి కావ్యం దాంట్లో వేసి పంపించిండ్రు. ఆడికి కల్వకుర్తి పోయినాక అసలు ఆమె లోపల ఉలుకు లేదు, చలనం లేదు. ఫోన్ చేస్తే ఈమె ప్రియాంక ఇక్కడ డాక్టర్ యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అక్కడ ఉన్న నర్సులు అక్కడ నుంచి వెళ్ళిపోయిండ్రు. హాస్పిటల్ తీసుకపోతే మలక్పేట యశోద హాస్పిటల్ తీసుకపోతే ఇప్పటికి చచ్చిపోయి 5 గంటలు అయిందని చెప్పిండ్రు. వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు ఎత్తారు. నిజంగానే వీళ్ళు తప్పు చేయకపోతే, సునీల్ తప్పు చేయకపోతే, డాక్టర్ ప్రియాంక తప్పు చేయకపోతే ఆ డాక్టర్కి వీళ్ళు ఆన్సర్ చేస్తారు కదా. ఎందుకు ఆన్సర్ చేయలేదంటే తప్పు వీళ్ళ దగ్గర ఉంది. తప్పు ఉందని సామాన్యమైనటువంటి మనకు అర్థమవుతుంది, ఈ జిల్లా అధికారులకు ఎందుకు అర్థమవుతలేదు, నిష్ణాతులైన మిగతా డాక్టర్లకు ఎందుకు అర్థమవుతలేదు. అందుకనే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏకైక డిమాండ్ ఏంటంటే వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలి. ఈ నాగర్ కర్నూలును ఈ ప్రియాంక ఆసుపత్రి నుంచి విముక్తి చేయాలి, చేసి ఈమెను అరెస్ట్ చేయాలి. ఏ డాక్టర్ కాదు, చదువు రాదు, దాంట్లో ఓనమాలు తెరవన్నటువంటి సునీలు డాక్టర్ కోట్ వేసుకొని కూర్చుంటాడు. దాంట్లో కూర్చొని పైసలు వసూలు చేస్తుంటాడు. వాడు డాక్టరే అనుకుంటారు. ఎవరైనా డాక్టర్ కోట్ వేసుకున్న వాళ్ళందరూ డాక్టరే అనుకుంటారు. పోయి ఆయన అనవసరమైనటువంటి డబ్బులు వసూలు చేస్తారు. కాబట్టి ఆ దంపతులందరినీ అరెస్ట్ చేయాలి. వెంటనే ఆ కావ్య కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఆమెకి 23 ఏళ్ళు ఉన్నాయి, బాబు పుట్టిండు. మళ్ళీ ఆ కుటుంబానికి మళ్ళీ ఆయనకు పిల్లని ఇయ్యాలి. పట్ల ఆడపిల్లలే తక్కువ. ఆ కుటుంబం ఎట్లా నడుస్తుంది, ఆ బాబుని ఎట్లా బతికించాలి. కాబట్టి వీటన్నిటికీ అది కూడా వీళ్ళతో వసూలు చేసి ఇవ్వాలి గవర్నమెంట్. కాబట్టి ఇట్లా అయితేనే ఇలాంటి బుద్ధి తక్కువ చేష్టలు చేయరు. ఎవరైతే ఎవరి ప్రాణమైనా ప్రాణమే. పాపం ఆ గోడాడుతుంటే ఆ తండ్రి, ఆ భర్త, ఆ శిశువు, మనం మనుషులం, మనం మానవీయ విలువలు ఉన్నోళ్ళం, మానవత్వం ఉన్నోళ్ళం స్పందించకుండా ఉంటే ఎట్లా. కాబట్టి వాళ్ళు మనకేం చుట్టాలు గారు, కానీ ఒక నాగరికులుగా, ఈ నాగర్ కర్నూలు ప్రజలుగా నాగర్ కర్నూలులో జీవిస్తున్నాము, ఈ గాలి నీరు దాగుతున్నాము, ఇక్కడ పుట్టి పెరిగినాం. కాబట్టి మన తోబుట్టువులకు జరిగే నష్టాన్ని మనం భరించలేక చాలా ఆవేదనతో, బాధంతో, దుఃఖంతో ఈ యొక్క కార్యక్రమానికి
మీకు ఒడిగట్టినాం, ఈడ ముందర కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం అని అంటే మాకు దీంట్లో ప్రత్యేకమైన ప్రయోజనం లేదు. అది మా కుటుంబం, మా చెల్లి, మా బిడ్డకు జరిగితే మనం ఎప్పుడైతే స్పందించకుండా ఉంటే ఈ నాగర్ కర్నూలు ఏమైపోవాలి, దీనికి దిక్కు దిశ లేదా అనేటటువంటి ప్రశ్న కొరకు ఇక్కడ వచ్చినాం. రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామ ప్రజలందరం కూడా, ఈ పట్టణ ప్రజలందరం కూడా కావ్య కుటుంబానికి మనం మద్దతుగా ఉండాలి. ఈ దుర్మార్గులను అరెస్ట్ చేసి ఈ హాస్పిటల్ ఇక్కడ నుంచి తొలగించేదాకా మనం చైతన్యంగా పనిచేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వారి మీద నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము రోడ్డు మీద కూర్చున్నాం సార్, పోయేటోళ్ళు వచ్చేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మళ్ళీ వచ్చి మేము ఇక్కడ కూర్చున్నాం. ఇప్పటికి 2 గంటలు అయ్యింది, అధికారులు స్పందిస్తలేరు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు. ఇంకా మా ఓపికను మీరు పరీక్షించకండి. మా ఎంబడి కూడా యువకులు ఉన్నారు, బాధపడేటోళ్ళు ఉన్నారు. అనవసరమైనటువంటి ఇష్యూ కాకుండా ఉండాలంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఈ హాస్పిటల్ని సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।